తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. అందరికీ జై శ్రీరామ్. ఇదైతే ఏపీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఎస్సీలు ఎప్పుడైతే మత మార్పిడి జరుగుతుందో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని అమలు చేయాలి అన్ని రాష్ట్రాలలో అని కేంద్రం కూడా చెప్పింది. అదేవిధంగా తెలంగాణలో మరియు 2 తెలుగు రాష్ట్రాలలో ఆ ఒక జీవోని ఉన్నతాధికారులందరూ అమలు చేసి ఎవరైతే క్రిస్టియన్ మత మార్పిడి చేసుకొని మళ్ళా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ ఎస్సీ వర్గానికి సంబంధించిన లబ్ధి పొందుతున్న వాళ్ళందరినీ కూడా ఒక స్పెషల్ కమిటీ వేసి ఎంక్వైరీ చేసి వాళ్ళకున్న ఎస్సీ సర్టిఫికేట్ని రద్దు చేయాలి. అది జాబ్లో ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం జాబ్ అయినా, కేంద్ర ప్రభుత్వం జాబ్ అయినా, అయితే ఇంకా ఇలాంటి ప్రభుత్వం స్కీములు పొంది ఉన్నా వాళ్ళన్నిటిని కూడా రద్దు చేయాలి అని మీ అందరి ద్వారా ఈ వీడియో ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రజలారా మీరు కూడా అందరూ కూడా కామెంట్స్, లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా మీ ఒపీనియన్స్ కూడా తెలియచేయండి. మీ చుట్టుపక్కల ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్లు మీరు సంబంధిత దగ్గరున్న మీ ఎంఆర్ ఆఫీస్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, లేదా జిల్లా కలెక్టర్ గారికి కానీ ప్రతి సోమవారం ప్రజావాణిలో జరుగుతుంటుంది. ఆ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వండి. మా ఇంటి పక్కన ఫలానా క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాల కిందనే మత మార్పిడి చేసుకున్నారు, కానీ వాళ్ళు ఎస్సీ బెనిఫిట్స్ అన్నీ కూడా లబ్ధి పొందుతున్నారు. గత ప్రభుత్వంలో దళిత బంధువులకు చాలామంది కార్లు తీసుకున్నారు, ఎన్నెన్నో తీసుకున్నారు, కానీ వాళ్ళంతా మళ్ళీ బండ్ల మీద సిలువ వేసుకొని తిరుగుతున్నారు క్రిస్టియన్ అని. అలాంటి అన్నీ కూడా రద్దు చేస్తూ మళ్ళీ వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది మన నైతిక హక్కు. కాబట్టి మన ఒక మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లని ఫాలో కావాలి. అధికారులందరూ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అన్నీ కూడా ఇవి వెంటనే చర్యలు తీసుకోవాలని బాగా మనం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఇప్పుడు మందుల సామేల్ గారు ఉన్నారు, ఆయన ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. తన సర్టిఫికేట్ని ఫస్ట్ రద్దు చేయాలి. రద్దు చేసి తన ఎమ్మెల్యే పదవి పైన కూడా స్పీకర్ ద్వారా కానీ, కోర్టు ద్వారా కానీ అనర్హత వేటు వేసి అక్కడ మళ్ళీ బై ఎలక్షన్స్ జరిపియాలి. ఆయనకు అక్కడ పోటీ చేసే అర్హత లేదు. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన నిలబడకూడదు. ఇది మన ఒపీనియన్ చేసి